హలో ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దానికోసం అయితే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ డెఫినెట్గా చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే ఈ వీడియోస్ మీరు వింటూ ఉన్నారో, ఎవరైతే ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఆర్ఆర్బి ఎగ్జామ్ డేట్ గురించి అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే కనుక బికాజ్ ఆఫ్ డిఫరెంట్ సెంట్రల్ ఇష్యూస్, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా అలాగే ఈ కుంభమేళాలో జరిగిన కొన్ని చిన్న చిన్న పరిస్థితుల వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల అయితే లేట్ అవుతుంది. కానీ ఆర్ఆర్బికి సంబంధించి అంటే మనకు రైల్వే కానిస్టేబుల్స్ ఉంటారండి. మీకు రైల్వే స్టేషన్స్ దగ్గర, ట్రైన్స్ దగ్గర కనిపిస్తూ ఉంటారు మీకు. ఆ ఎగ్జామ్ అనేది మార్చి 20 తర్వాత జరగవచ్చు అని చెప్పేసి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అంటే ఆర్ఆర్బికి సంబంధించి పారామెడికల్, నాన్ పారామెడికల్, అదర్ సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా అవ్వలేదు ఆర్ఆర్బికి సంబంధించి. ఆ ఎగ్జామ్ అనేది ఏంటి, మార్చి 20 నుంచి 30వ తారీఖు లోపు ఉండొచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఎగ్జామ్ అవ్వాలి. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ గురించి అప్డేట్ రావాలి. అంటే ఆల్రెడీ జనవరి అయిపోయింది, ఈ రోజుతో ఫిబ్రవరి కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు అప్డేట్ లేదు, హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ ఏం లేదు. కాబట్టి మార్చిలో కూడా జరగబోదు. అంటే మార్చ్ ఎండింగ్లో అన్నా జరుగుతుందా లేకపోతే ఏప్రిల్లో జరుగుతుందా క్లారిటీ అయితే లేదు. బట్ కాకపోతే ఏంటంటే కనుక ఎగ్జామ్ లేట్ అయ్యే కొన్ని ఏమవుతుందంటే కనుక మీలో ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. బట్ దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే ఎవరు పర్సనల్గా వాళ్ళు శ్రద్ధగా 100% ప్రిపేర్ అవ్వాల్సిందే. అండ్ ఈలోపు మీకు చూసుకుంటే కనుక ఈ మంత్ ఎండింగ్లో ఎయిమ్స్ అలాగే ఈఎస్ఐసి సంబంధించిన ఫార్మసిస్ట్ పోస్టులకు వ్యాకెన్సీ పడింది. దాని ఎగ్జామ్ జరగబోతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది గత నెలలోనే రావడం జరిగింది, జనవరి మొదటి వారంలోనే. అండ్ దీని యొక్క ఎగ్జామ్ అనేది 26 కానీ 27 కానీ 28 కానీ ఈ 3 డేట్స్లో ఎగ్జామ్ జరగవచ్చని కూడా మీకు తెలిసిందే. ఒకవేళ మీరు అప్లై చేసినట్టే కనుక దాన్ని ఖచ్చితంగా చదువుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు గనక ఈ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ఇంకా టైం ఉంటుంది. నాకు తెలిసి మేబీ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇంకొక 2 months అయినా టైం ఉండొచ్చు ఎగ్జామ్ జరిగే రోజుకి ముందు. కాబట్టి ఇంకా మీరు ఫార్మసీ సబ్జెక్టు అందరూ చదువుతారు, ఎందుకంటే మనకు నచ్చిన పని ఖచ్చితంగా చేస్తాం. మనకు నచ్చిన సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా మీకు గ్రిప్ ఉంటుంది, అందులో నాలెడ్జ్ ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. నాన్ ఫార్మా మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు నాన్ ఫార్మా మీద కూడా మీరు మాస్టర్ అయితే కనుక మీకు ఖచ్చితంగా సీట్ వచ్చినట్టే, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఫార్మా సబ్జెక్ట్స్ అనేది మీకు కొట్టిన పిండి అయితే కనుక నాన్ ఫార్మా మీద ఎక్కువగా గ్రిప్ పెంచుకోవడానికి ట్రై చేయండి. కొంచెం నీరసంగా ఉంటుంది, అలసటగా ఉంటుంది, ఎప్పుడు రా బాబు అనిపిస్తుంది. ఇవన్నీ మనకు హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇవన్నీ మనకు ఉండే ఫీలింగ్సే, దాన్ని ఎవరు కాదనిలేము. బట్ కాకపోతే దాన్ని మీరు ఓవర్కమ్ చేసి మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయగలిగితే కనుక 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అశ్రద్ధ అయితే చేయొద్దు. ఎందుకంటే కనుక ఇంకా మీరు గమనిస్తే 8th పే కమిషన్ కూడా 2026 నుంచి అమలు పోతుంది. అంటే ఇప్పుడు ఒక ఫార్మసిస్ట్ కనుక ఉద్యోగంలో జాయిన్ అయితే 50,000 దాకా జీతం వస్తుంది. ఒకవేళ 8th పే కమిషన్ కూడా ఇంప్లిమెంట్ జరిగితే మీకు 60,000 పైన రావచ్చు. మీరు లక్కీగా ఏప్రిల్లో కావచ్చు, లేకపోతే ఎప్పుడైతే ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసి మీరు జాయిన్ అవుతారో మీకు 2026 నుంచి ఈ 8th పే కమిషన్ కూడా వర్కౌట్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి. అక్కడ నుంచి మీకు ఇంకా నాకు తెలిసి 60,000 మినిమం స్టార్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ పే కమిషన్స్ గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను. ఈ పే కమిషన్స్ గురించి కూడా ఒక చిన్న వీడియో నేను చేశాను, 8th పే కమిషన్ అని చెప్పేసి మన వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ అట్లాగే మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే కనుక డెఫినెట్గా జీడీసీ, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జీడీసీ, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ జీపాట్ డిస్కౌంట్ సెంటర్. ఆర్ఆర్బి అలాగే ఫార్మసిస్ట్, ఎటువంటి ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఇంపార్టెంట్ లింక్స్ అండ్ మెటీరియల్స్ ఉన్నాయి. అవి నేను మన కమెంట్ బాక్స్లో ప్లేస్ చేస్తాను, ఖచ్చితంగా మీరు చూసుకోండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, డిస్కౌంట్స్లో కావాలన్నా నాకు కాల్ చేయండి, నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, అట్లాగే మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను కమెంట్ బాక్స్లో. ఖచ్చితంగా మీరైతే ఆ లింక్ ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి మన వీడియోస్ ద్వారా, మన వాట్సాప్ గ్రూప్ ద్వారా. ఓకే, ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అండ్ డెఫినెట్గా లైక్ చేయండి. అట్లాగే డెఫినెట్గా మీకు తెలిసిన వెల్ విషర్స్కి మీకు ఏ విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుందో అలాగే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.